చెక్. హల్లెలూయా. మనమందరం తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని కూడిక ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరము కొన్ని నిమిషాలు ప్రభు సహాయాన్ని అడుగుదాం. ఈ సమయంలో మరి కూడికలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. గడిచిన 2 దినాలు అద్భుత రీతిగా మరి ఉపవాస ప్రార్థనలు జరిగించడానికి ప్రభు కృపను చూపించాడు. ఈ సమయంలో మరొకసారి విజ్ఞాపన ప్రార్థనగా మనమందరం కూడుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరం ప్రార్థనాపూర్వకంగా ప్రభు సహాయాన్ని అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరితో మాట్లాడలాగున ఈ దినము ఆయన మహిమార్థమై కూడిక జరుగులాగున ప్రార్థనాపూర్వకంగా ప్రభు సహాయాన్ని అడుగుదాం. అవును, ఈ నెల ప్రత్యేక రీతిగా జూలై మరి ప్రార్థనా మాసముగా ప్రకటించి మరి ప్రతిదినము ప్రభు సన్నిధిలో కూడుకోవడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లించుకుందాం. అదేవిధంగా ప్రత్యేక రీతిగా రేపటి దినం కొరకు సిద్ధపడదాం. ప్రతి ఒక్కరం ప్రార్థనాపూర్వకంగా ప్రభు సహాయాన్ని అడుగుదాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా ప్రత్యేక రీతిగా మమ్మల్ని దర్శించి నేను తండ్రి విజ్ఞాపన ప్రార్థన కూడికకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవా తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఇంకనూ అనేకులు రావాల్సిన వారు ఉన్నారు కనుక త్వరగా మీ సన్నిధికి వారిని నడిపించండి ప్రభా. ఎటువంటి ఆటంకం లేకుండా త్వరగా మీ సన్నిధికి రాగలడానికి మీ కృప చూపించండి. మరొకసారి సాయంత్రంలో రానా ప్రభా మీరు మాతో మాట్లాడండి నైనా. అనేక రీతిలుగా మీరు గడిచిన 2 వారాలుగా మీరు మాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసుల్ని బలంగా నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి ప్రభా ఈ విజ్ఞాపన ప్రార్థన కూడికలో ప్రభా మరలా మీ దాసుని నిలబెట్టుకొని ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి నైనా తండ్రి. నైనా ప్రార్థనలో నైనా తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటుండగా దేవా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ కృప చూపించండి. నేను ఎలాగూ మేము ప్రార్థించాలో, నేను ఎలాగూ మీకు విజ్ఞాపన చేయాలో, ఎలాగూ మీ సన్నిధిలో మేము యాచించాలో తండ్రి మీరు మాకు నేర్పించండి, సహాయం చేయండి. అవునైనా మరి నేను తండ్రి మీ వాక్యంలో చెప్పిన రీతిగా ప్రభా మేము ఎల్లప్పుడూ సుఖముగా సౌఖ్యముగా ఉండటానికి ప్రభా మేము నిత్యము నేను అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రభా, అధికారుల కొరకు, రాజుల కొరకు, మన మా చుట్టూ ఉన్న వారి కొరకు, మన అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రభా, మనని యాచించాలని మీ సన్నిధిలో అడిగి నేను పొందుకోవాలని మీ వాక్యం ద్వారా మీరు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మేము ఏ రీతిగా అడగాలో కూడా మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ముఖ్యంగా ఈ దినము ప్రత్యేక రీతిగా మీ సన్నిధి మాతో ఉంచి మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని నేను ప్రార్థనలో మీ నడిపింపు మాకు దయచేసి మీరే మహిమ పొందమని మరొకసారి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. నేను ఆనాడు నేను తండ్రి పెంతెకోస్తు దినమున ఏ రీతిగా అయితే ప్రభా మేడ మిద్దె మీద 120 మంది కూడుకొని ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి నేను అనేక రీతిలుగా తండ్రి ప్రభా సంఘాన్ని నైనా తండ్రి మనైనా తండ్రి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో కూడా అటువంటి అభిషేకాన్ని మాకు దయచేసి మీరే మహిమ పొందమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మరొకసారి కూడిక ఆది నుండి అంతం వరకు మీ సన్నిధి కాపుదల భద్రత మాకు దయచేసి అన్ని విషయాల్లో మీరే నాయకుడిగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. కొన్ని పాటలు పాడి ప్రభుని మహిమపరుచుకుందాం. మన మధ్యలో దయా సిస్టర్ వచ్చి పాట ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంటిలో పెట్టబడిన దీపం వలె మన ప్రార్థన
బలిపీఠం మీద ఎల్లప్పుడూ మండుచున్న అగ్ని వలె మన ప్రార్థన. ఈ ప్రార్థన మాసంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే పాట అందరము కలిసి పాడుకుందాం.
మన మధ్యలో ఉన్న రజిత సిస్టర్ వచ్చి ఒక పాటను పాడి ప్రభుని మహింపరుస్తారు. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారెనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారెనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల
ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ సాయంత్రకాలము దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానిస్తున్నాం. మరి ప్రతి శనివారము మనం ధ్యానిస్తున్న వాక్య భాగాన్ని మళ్ళీ యాకోబు పత్రికలోనికి వెళ్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని యాకోబు పత్రిక వైపు తిప్పండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో మనమున్నాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ యాకోబు యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు అని మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు పునరుత్థానుడైన యేసుక్రీస్తును చూశాడు. యెరూషలేము సంఘానికి స్తంభంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత యెరూషలేములో ఏ సమస్యలైనా సరే ఆ సమస్యలను ఎంతో చక్కగా ఆ నైపుణ్యతతో ఆ సమస్యలను పరిష్కరించినట్లు మనం చూస్తాం. మనం డీటెయిల్గా వెళ్ళట్లేదు, కానీ ఈ యాకోబు ఎవరికి ఈ పత్రిక రాస్తున్నాడంటే చెదిరిపోయిన 12 గోత్రముల అన్య దేశములు యందు చెదిరిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయనది అన్నాడు. మరి ఈ పత్రికకు మనం ఏం పేరు పెట్టాలి అంటే, మనము విశ్వసిస్తే మనము క్రియలు కూడా చేస్తాం. వెన్ యువర్ బిలీఫ్ విల్ ఆల్సో బిహేవ్స్ కదా. మనం విశ్వసిస్తే దాని ప్రకారము క్రియలు చేస్తాం. మరి శోధనలో సంతోషించండి అనే విషయాన్ని మనం ఇక్కడ చూసాం. సరే, ఈరోజు మనం నేర్చుకునే భాగము దయచేసి 19వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయం 19వ వచనము నుంచి మనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మిగతా భాగాన్ని మళ్ళీ మనం చూస్తాం. మళ్ళొకసారి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతులు ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును అంటాడు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. వినటానికి వేగిరపడటం అంటే ఏంటి? వినేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యము వినటానికి ఇష్టపడాలి. దేవుని వాక్యాన్ని చదవటమే కాదు, దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనము ఇష్టపడాలి. ఆ దినాల్లో యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నప్పుడు కొండ మీద ప్రసంగంలో మనం చూస్తాం. చాలామంది, వేల మంది ఆయన ప్రసంగాన్ని వినటానికి వచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి, యూదయ ప్రాంతాల నుంచి, యెరూషలేము ప్రాంతం నుంచి, ఆయా జిల్లాల్లో నుంచి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడో చాలా జాగ్రత్తగా వింటున్నారు. మరి ఆయన అందరిలాగా మాట్లాడట్లేదు. ఆయన చెప్పే బోధ అధికారంతో ఉంది. హి వాజ్ స్పీకింగ్ విత్ అథారిటీ. అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అందరూ వచ్చి ఆయన మాట వింటున్నారు. ఆ దినాల్లో యేసుప్రభు కంటే ముందు బోధకులు ఎవరు లేరా అంటే, యేసుప్రభు కంటే చాలామంది బోధకులు ఉన్నారు. ఆ బోధకులు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ఆ ఆచారాల గురించి బోధించేవారు. కానీ వారి బోధలో ప్రేమ లేదు, వారి బోధలో నిరీక్షణ లేదు, వారి బోధలో పరలోకమును గురించి లేదు, వారి బోధలో కనికరం లేదు. వారు బోధిస్తున్నారు, కానీ యేసు ప్రభు బోధ అలా కాదు. ఆయన పరలోకమును గురించి మాట్లాడుతున్నాడు, నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు, మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు, అనేక గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడు. అంతేకాదు యేసు ప్రభు బోధ ఎలా ఉండేది అంటే అందరూ అర్థం చేసుకునే విధంగా. ఈరోజు యూత్ మీటింగ్ సపరేట్ జరుగుతుంది, చిన్నపిల్లల కార్యక్రమం సపరేట్ జరుగుతుంది, సంఘం అంతటికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది. ఆ దినాల్లో అట్లా కాదు. ఆ దినాల్లో అందరూ వచ్చేవారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువులేని వారు, అందరూ వచ్చినప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా యేసు ప్రభు బోధించేవారు. ఆయన బోధ ఎట్లా ఉండేదంటే, మనం కూడా చిన్నపిల్లలకి అన్నం తినిపెట్టేటప్పుడు బయటికి తీసుకెళ్ళి అదిగో కాకి, అదిగో అగో పిల్లి అని ఎట్లా చెప్తారో యేసు ప్రభు కూడా అట్లాగే చెప్పేవాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మును పోషించడా? ఇట్లా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తూ కదా పరలోక సంబంధమైన మర్మాలను ఉపమానాలుగా
అంటే పారబుల్స్ అంటారు ఇంగ్లీష్లో, ఉపమానాలుగా చెప్తూ ఎంత చక్కగా పరలోక రాజ్యము దాచబడిన ధననిధిలాగా ఉంది అని అనేక మర్మాలు చాలా సూక్ష్మంగా ఎవ్వన్ కెన్ అండర్స్టాండ్, ఎవరైనా అర్థం చేసుకునే విధంగా ఆయన బోధించేవాడు. కాబట్టి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఆయన బోధ ఎంత హై స్టాండర్డ్గా ఉండేదంటే, ఉన్నతంగా ఉండేదంటే మరి చాలా ఉన్నతంగా ఉండేది. ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో ధర్మశాస్త్రానికి మించి ఈయన బోధ ఉండేది కదా. వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పు మాట ఏమనగా, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు పాపము చేశాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. నరహత్య చేయొద్దని మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు పాపము చేయించున్నాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రానికి మించి ఎన్నో మాటలు చెప్పిన తర్వాత చివరిగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆత్మ చెప్పుచున్న మాట. ఆత్మ చెప్పుచున్న మాట. ఎంతమంది విన్నారు అక్కడ? ఎంతమంది విన్నారు? వేలల్లో విన్నారు. చెప్పండి, ఎంతమంది విన్నారు? వేలల్లో విన్నారు. ఎంతమంది అనుసరించారు? ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు? వినే వాళ్ళని బట్ట, అనుసరించే వారిని బట్ట? వినే వాళ్ళని బట్ట, అనుసరించే వాళ్ళని బట్ట? అనుసరించే వాళ్ళని బట్టి. చాలామంది వింటాం, మనం అందరం ఎంత బాగా వింటామో కదా. కానీ అనుసరణ దగ్గరకు వచ్చేసరికి, ప్రాక్టీస్ దగ్గరకు వచ్చేసరికి మనము వెనకకి వెళ్ళిపోతాం అనమాట. అందుకని దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం. మాట్లాడటానికి ఏం చేయాలి? నిదానించాలి. ఒకసారి మత్తయి సువార్త 17 అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం వింటాం. రూపాంతరపు కొండ, చాలా సముద్ర మట్టం నుంచి చాలా ఎత్తుగా ఉంది ఆ కొండ. ఆ కొండ మీదకి అందరినీ తీసుకెళ్ళలేదు యేసుప్రభు. ఎవరిని తీసుకెళ్ళాడు? పేతురు, యోహాను, యాకోబుని. వీళ్ళనే తీసుకెళ్లారు. పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురిని ఆ కొండపైకి తీసుకెళ్లారు. ఆ కొండపైకి తీసుకెళ్ళంగానే ప్రభు వారితో మామూలుగానే నడుచుకుంటూ వస్తున్నాడు, వారితో పాటు నడుస్తున్నాడు. ఆయన బట్టలు బాగానే ఉన్నాయి, ఆయన వెంట్రుకలు జుట్టు బాగానే ఉంది, ఆయన ముఖము నార్మల్గానే ఉంది. ఆ కొండపైకి ఎక్కిన తర్వాత సడన్గా ఆయన ముఖము మారిపోయింది. ఆయన ముఖము దగ ప్రకాశిస్తుంది. ఆయన తల వెంట్రుకలు, ఆయన వస్త్రములు ఆయన మహిమలో చూశారు. దే కుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను వాళ్ళు చూశారు. దేవుని మహిమను చూశారు. అంతేకాకుండా ఇద్దరు ప్రత్యేకంగా కనబడ్డారు. ముగ్గురు కనబడ్డారు మొత్తం. ఎవరాలు? మోషే, తర్వాత ఏలియా కదా. మోషే ఒక పక్కన, ఏలియా ఒక పక్కన, యేసుప్రభు పక్కన, యేసుప్రభు మధ్యలో. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు యేసుప్రభు సిలువను గురించి, యేసుప్రభు నిర్గమమును గురించి. ఆయన ఏ విధంగా సిలువ దగ్గరికి వెళ్తాడు, ఏ విధంగా మనుషుల చేత అప్పగించబడతాడు, ఏ విధంగా ఆయన సిలువలో, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఈయన వినకుండా. ఎవరు వినట్లేదు? మీరు వినట్లేదేమో ఇప్పుడు చెప్పట్లేదు. ఎవరు వినట్లేదు? పేతురు గారు వినట్లేదు. వినకుండా, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. ఇంకా వాళ్ళని మాట్లాడనీయట్లేదు, వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడట్లేదు. ప్రభువా మనం ఇక్కడ ఉండుట. ఇప్పుడు మాట్లాడడానికి నిదానిస్తున్నాడా, వేగిరపడుతున్నాడా పేతురు గారు? వేగిరపడుతున్నాడు. ప్రభువా మనం ఇక్కడ ఉండట మంచిది. యేసు ప్రభుకే బోధ చేస్తున్నాడు. నీకు ఒక పర్ణశాల కడతాం, మోషేకు ఒక పర్ణశాల కడతాం, ఏలియా, అందరినీ సమానం చేసేసాడు. యేసుప్రభు ఎవరు? దేవుని కుమారుడు. ఆయన్ని ఏలియాతోటి, మోషేతోటి సమానం చేసి, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. ఎందుకయ్యా మనం ఈ ఓడలో ఆ రేవు దగ్గరికి, ఈ రేవు దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆ సమరయ ప్రాంతానికి, బేతనీయ ప్రాంతానికి, అక్కడికి వెళ్ళడం ఎందుకు? మనమే ఇక్కడ ఉందాం, ఇక్కడ పెద్ద కడదాం, పర్ణశాల కడదాం. నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి. ఇంకా ఏదో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆపేశాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. లిసన్ టు హిమ్, దిస్ ఈస్ మై బిలవడ్ సన్. మోషే మాట కాదు వినాల్సింది, ఏలియా మాట కాదు వినాల్సింది. ఇదిగో నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు, ఈయన మాట వినండి. ఈరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అంత్య దినాల్లో మాట్లాడతాడు దేవుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసాం. పూర్వము
నానా విధాలుగా మాట్లాడిన వాడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి ఆ మాట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినాలి, వినండి. యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎన్నిసార్లు అన్నాడో, ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక. ఒకసారి త్వరగా రెఫరెన్స్లు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7 verse 29. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనంలో, ఏలనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను అంటాడు. తర్వాత ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను అన్ని చెప్పట్లేదు, కొన్ని చెప్తున్నాను. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఏంటండి? వినుటకు చెవులు గలవాడు వినుగాక. 13వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. 13వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఆయన ఈ మాట అంటాడు. చెవులు గలవాడు. అందరికి చెవులు ఉంటాయా అండి? ఉండవా? ఉంటాయి. కానీ వింటారా? మనం ఏమింటాం చెప్పండి? ఏమింటాం? మనకి ఏమి ఇష్టం ఉంటే అని వింటాం కదా. మనకి ఏమి ఇష్టమో అది వింటాం. కొంతమందికి క్రికెట్ మీద బాగా ఇష్టం ఉంది అనుకోండి, కొంతమందికి అర్థం కాదు కదా, కొంతమందికి బాగా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట కదా. ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నా సరే వాళ్ళకి నచ్చింది చాలా చక్కగా వింటారన్నమాట, చాలా కీన్గా వింటారన్నమాట కదా. అంతే కదా. మనకి ఏది ఇష్టమో దాని పైన శ్రద్ధ పెట్టి వింటాం. అట్లాగే దేవుని వాక్యం మనం అట్లా వినాలి అంటారు కదా. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. లూకాసు సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో కూడా చూద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో కూడా యేసు ప్రభు మాట్లాడుతూ అంటాడు, మరికొన్ని మంచి నెలను పడను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. అందరూ వినరు, వినటానికి చెవులు గలవారే వింటారు. ఈరోజు వినటానికి వేగిరపడాలి. బైబిల్లో ఒక చిన్న పిల్లోడు దేవుని మాట విన్నాడు. ఎవరైనా? సమూయేలు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ దినాల్లో చాలా మంది ఉన్నారు, ఎన్నో గోత్రాలు ఉన్నాయి. ఆ దినాల్లో ఏలీ దేవుని మందిరంలో పనిచేస్తున్నాడు. దేవుని స్వరం వినబడట్లేదు ఏలీకి. దేవుని స్వరం ఆగిపోయింది. దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎందుకు మాట్లాడడం మానేశాడు? మీరు ప్రైజ్ లార్డ్ ఎవరికి చెప్పరు? ప్రైజ్ లార్డ్ మీరు ప్రైజ్ లార్డ్ ఎవరికైనా చెప్పారనుకోండి, ఇంటూ వినట్టు వెళ్ళిపోయారనుకోండి, నెక్స్ట్ టైం చెప్తారా ప్రైజ్ లార్డ్? మన మాట మనం లెక్క చేయకపోతే, మన మాట వినకపోతే ఎందుకు మాట్లాడతారు? మీకు అర్థమైందా? దేవుడు ఎందుకు మాట్లాడట్లేదంటే వినేవాళ్ళు లేరు కాబట్టి. వినటానికి ఎవరికి ఇష్టం లేదు. దేవుని మాటలు వినడానికి ఎవరు ఇష్టపడట్లేదు. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, న్యాయాధిపతుల ద్వారా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. పీపుల్ బికేమ్ డమ్. దే డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఏ మాట వినడానికి వారికి ఇష్టం లేదు. ఇంకా దేవుడు ఆపేశాడు. దేవుడు మాట్లాడకపోతే ఏంటి పరిస్థితి? పాట పాడతాం కదా, నాతో మాట్లాడు ప్రభువా. వాక్యం మాత్రం తెరవం, బైబిల్ మాత్రం చదవం. చర్చికి వాక్యం ఏంటానికి రాము. నీవే మాట్లాడు ప్రభువా. మళ్ళీ ఏం పడతాం? నీవు పలికితే నాకు మేలయ కదా. పాటలు బాగా పాడతాం, కానీ వాక్యం దగ్గర కూర్చోవాలి. దేవా నువ్వు నాతో మాట్లాడాలి అని చెప్పాలి. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడానికి ఎంత ఇష్టపడతాడంటే, మీకు ఒక విషయం తెలుసా? ఆయన మనతో మాట్లాడడానికి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం.
మనం ఆయన దగ్గరికి మాట్లాడడానికి వస్తుంటే మనకంటే ముందు వచ్చి కూర్చుంటాడంట ఆయన. మీకు విషయం తెలుసా? మనం ఆయనతో మాట్లాడడానికి వస్తున్నామంటే మనకంటే ముందు వచ్చి కూర్చుంటాడు అక్కడ మనతో మాట్లాడడానికి. హీ వాంట్ టు స్పీక్ టు అస్. తన హృదయాన్ని మనతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాడు. తన భారాన్ని మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు కదా. కొంతమందికి ఫోన్లో మాట్లాడడం తెలియదు. అవతల వ్యక్తితో మాట్లాడి వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు కొంతమంది కూడా అంతే. ఈరోజు మాట్లాడటానికి ఏం చేయాలి? నిదానించాలి. స్టాప్. కీర్తనలో మీరు సేలా అని చదువుంటారు కదా, మధ్యలో కీర్తనలో సేలా అంటే ఏంటంటే ఆగు అని అర్థం. ఆగు, ఆగు, మళ్ళీ ఒకసారి చదువు అని అర్థం. సేలా అనే మాటకి అర్థం అది. ఆగు, మాట్లాడడానికి నిదానించాలి కదా. కొన్నిసార్లు మనం మాట్లాడడానికి ఆత్రపడుతున్నామేమో. ఆ దినాల్లో దేవుడు మాట్లాడడం మానేశాడు. కారణం ఏంటంటే దేవుని మాట వినడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. దేవుని మాట వినడం ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు మాట్లాడడం మానేస్తే ఒక చిన్న పిల్లోడు సమూయేలుకు దేవుని గురించి వ్యక్తిగతంగా ఏం తెలియదు. హీ నెవర్ స్పోక్ టు గాడ్. దేవునితో ఎప్పుడు మాట్లాడలేదు, దేవుని స్వరం ఎప్పుడు వినలేదు సమూయేలు. కానీ దేవుని గురించి తెలుసు సమూయేలుకి. దేవుని గురించి తెలుసు, దేవుని పరిశుద్ధత గురించి తెలుసు, దేవుని ప్రేమ గురించి తెలుసు, దేవుని శక్తి ఏంటో తెలుసు. ఎట్లా తెలుసు? ఎవరు నేర్పించారు సమూయేలుకి దేవుని గురించి? వాళ్ళ అమ్మగారు ఎప్పుడు నేర్పించారు? పాలు ఇచ్చేటప్పుడే కదా. మనం అనుకుంటాం ఇప్పుడేం, చిన్నప్పుడు ఏం తెలుస్తుందిలే పిల్లకని. పిల్లలతోటి మనం ఎప్పుడు మాట్లాడడం ప్రారంభిస్తామంటే వాళ్ళు డెలివర్ అయిన 2-3 డేస్లోంచి స్టార్ట్ చేస్తారు మాట. చూడు ఎవరు వచ్చారో, నేను చూడడానికి ఎవరు వచ్చారో చూడు అంటారు కదా. నీ ఎవరు వచ్చారో చూడు, అదిగో చూడు నవ్వుతుంది, అదిగో మీ మామ వచ్చాడు, మీ తాత వచ్చాడు. ఈ విధంగా పిల్లలతో కాన్వర్జేషన్ ఎట్లా మాట్లాడతామో, ఇప్పుడు సమూయేలు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే దేవుని గురించి చెప్తుంది. అరే సమూయేలు, దేవుడు సమస్తాన్ని సృష్టించాడురా. ఆకాశము భూమి దేవుడు చేసినాయరా. ఆయన ఒక్కడే దేవుడురా. దేవుని ప్రేమను గురించి, దేవుని శక్తిని గురించి బహుశా సమూయేలు చిన్నతనంలోనే అబ్రహాము విశ్వాసం గురించి నేర్పించిందేమో. అబ్రహాము విశ్వాసాన్ని గురించి, ఇస్సాకు యొక్క సమర్పణ గురించి, సరే ఎన్నో విషయాలు నేర్పించింది. దేవుని గురించి నేర్పించింది. కానీ దేవుని గురించి వ్యక్తిగతంగా లేకపోతే తాను దేవునితో స్వయంగా మాట్లాడిన సందర్భాలు లేవు. దేవుడు తనతో స్వయంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఇక్కడ దేవాలయం దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుని మందిరంలో ఎట్లా ఉన్నాడంటే, ఆ చిన్నోడు వాళ్ళ అమ్మ ప్రతి సంవత్సరం వచ్చి బట్టలు కుట్టించేదన్నమాట. నిలువుటంగి కుట్టించేది. ఆ బట్టలు వేసుకొని దేవాలయంలో పనిచేస్తున్నాడు. ధూపార్తిలో నూనె పోస్తూ ఉన్నాడు. అక్కడ సహకారిగా ఉన్నాడు, పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుని సేవకుడు ఏదైనా పిలుస్తుంటే సమూయేలు అనగానే చిత్తమయ్య. ఎంత చెవులు ఎట్లా ఉంటాయో తెలుసా, షార్ప్. కొంతమంది నిద్రపోతే నాకు తెలుసు ఒకళ్ళు నిద్రపోయారు, పిల్లలు నిద్రపోయారు, తల్లి కొడతా ఉంది, తలుపు తీయట్లేదు, ఏమైందో అని భయపడి కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్ళేంతవరకు వాళ్ళు తలుపు తీయలేదు. అంత ముద్ద నిద్రలో ఉన్నారు. కానీ సమూయేలు అలా కాదు. హిస్ ఇయర్స్ వేర్ వెరీ మచ్ అలర్ట్. తన చెవులు ఎంత అలర్ట్గా ఉన్నాయంటే, ఆ రోజు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, చిత్తం వెళ్ళినవాడా పిలిచారా? సమూయేలు అని పిలవంగానే పరిగెత్తుకుంటూ దైవజన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచారా? ఆ ఏజ్లో మామూలుగా మన పిల్లలు పండుకున్న తర్వాత, మంచం మీద పడుకున్న తర్వాత, ఒరేయ్ నీళ్ళు తీసుకురా అంటే ఏమంటారు? ఒకసారి పడుకున్న తర్వాత వాళ్ళు లేచి వెళ్ళడానికి ఎంత బద్ధకమో. కానీ ఈ సమూయేలు అలా కాదు. ఇట్ వాస్ వెరీ క్విక్ కదా. 3 సార్లు దేవుడు పిలిచాడు, సమూయేలు అనగానే మళ్ళీ ఇంకోసారి చూడండి. ఇది మనం నేర్చుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏలి దగ్గరికి వచ్చి చూడండి,
3వ దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. దేవుడు సమూయేలుని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచిదే కదా నేను వచ్చినానను. అతడు నేను పిలవలేదు పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనను. యెహోవా మరలా సమూయేలును పిలవగా దేవుడు మళ్ళీ పిలిచాడు. సమూయేలు లేచి మళ్ళీ అర్ధరాత్రి ఏలి యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనక వచ్చితినను. అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు పోయి పండుకోమనను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చితిననగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవి పోయి పండుకోము. ఎవరైనా నిన్ను పిలిచినడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ నిమ్మని చెప్పమని సమూయేలు తనగా సమూయేలు పోయి ఆ స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞ నిమ్మనను. బైబిల్ చదివేటప్పుడు బాగా చదవటం కాదు, బైబిల్ చదవటం గొప్ప కాదు. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్ గురించి ఎన్నో వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారంటే దేవుని వాక్యం తెలుసు కానీ జీవితంలో ఏం లేదు, వాక్యం లేదు. కొంతమంది స్కాలర్స్ బైబిల్ పండితులు వాక్యం బాగా ఎరిగి పాపములో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాక్యం మన మైండ్లో ఉండడం గొప్ప కాదు, వాక్యం మన హృదయంలో ఉండడం కూడా గొప్ప కాదు. వాక్యం మన జీవితాల ద్వారా బయటికి రావాలి కదా. ఈ మాటలు విని దాని చెప్పున చేయు ప్రతివాడు అన్నాడు. ఈ నా మాటలు విని దాని చెప్పున వినటం గొప్ప కాదు, చెప్పటం గొప్ప కాదు, వినటం గొప్ప కాదు. అది మన మనసులో ఉండడం కాదు, మన హృదయంలో ఉండడం కాదు, అది మన జీవితంలోనికి కనబడాలి. అప్పుడే సార్థకత అయినట్టు. మత్తయి సువార్త 21:28-31 ఒక తండ్రి 2 పిల్లలు ఉన్నారు. చూడండి, ఆ భాగంలో మనం ఏం చూస్తామంటే పిలిచి అంటాడు నువ్వు వెళ్ళంటే నేను పోను అంటాడు. ఒకడు పోను అని తన మనసు మార్చుకొని పోతాడు. ఇంకోడు నేను పోతానని చెప్పి పోయాడు అన్నమాట. ఎవరిని బట్టి తండ్రి సంతోషించాడు? వెళ్ళినోని బట్టి కదా. అలాగే దేవుని మాటను వినటం, దాని ప్రకారం చేయటం మనము నేర్చుకోవాలి. యాకోబు పత్రిక 1:1 మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు పడవాడును మాట్లాడుటకు నిదానం. మాట్లాడేటప్పుడు నిదానించండి. డోంట్ బీ స్విఫ్ట్ టు స్పీక్. తొందరపడి మాట్లాడద్దు. ఎందుకు తొందరపడి మాట్లాడద్దు అంటే మాట్లాడితే ఏమవుతుంది? కాలు జారితే తీసుకోవచ్చు వెనక, కానీ నోరు జారితే తీసుకోలేము కదా. నోరు జారి చాలామంది కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది జీవితాలు పాడుకోవడానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది నాశనం అయిపోవడానికి, వారి ఆధ్యాత్మిక జీవితంలో నశించిపోవడానికి, నాశనం అవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ నోరే. యాకోబు పత్రిక 3వ బాగా చూస్తాం. ఈ నాలుక పాప ప్రపంచమని తర్వాత మనం చూస్తాం. కాబట్టి నేను డీటెయిల్గా దీంట్లో వెళ్ళట్లేదు కదా. మాట్లాడటానికి నిదానిద్దాం. లెటస్ అంటే మనం చాలా జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి అంటే దైవజనులు మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. మీ మాటలు ఎట్లా ఉండాలంట? ఉప్పు వేసినట్లు ఉండవలను. మీరు నోరు తెరిచినప్పుడు మీ నోరులో నుంచి ఏం రావాలంటే కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ మనం చూస్తాం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీ నోట్లో బూతులైనను సరసోక్తులైనను రావద్దు అంటాడు. మీ మాటలు జాగ్రత్త కదా. మీరు వినటానికి వేగిర పడితే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఏదొస్తుందండి? వినటానికి వేగిర పడితే ఆటోమేటిక్గా మాట్లాడడానికి వినటానికి వేగిర పడకపోతే మాట్లాడడానికి వేగిర పడతామన్నమాట.
అందుకని అన్నాడు, 2 చెవులు ఎందుకు ఇచ్చారంటే ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. మనం ఉల్టా చేస్తాం, ఎక్కువగా మాట్లాడతాం, తక్కువ వింటాం. వినడం నేర్చుకుందాం. ప్రభా, శిశువుని కలిగిన చెవులు నాకు అనుగ్రహించని దేవుని అడుగుదాం. వినే బుద్ధి నాకు దయచేయి, వినే మనసు నాకు దయచేయి ప్రభా. నా చెవులు నీ వాక్యానికి వినాలి అని దేవుని సన్నిధిలో అడుగుదాం. తర్వాత మాట్లాడటం నిదానించి వాడును, కోపించుటకు నిదానించి వాడనై ఉండవలను అంటాడు కదా. మాట్లాడడానికి, కోపించడానికి నిదానించేవాడిగా ఉండాలి. కోపము అంటే ధన్మని వచ్చేస్తుంది. కొంతమందికి ఎంత వేగంగా వస్తుంది అంటే అంత వేగంగా వస్తుంది ఆ కోపము చేతుల్లో మనం ఉండకూడదు, మన అదుపులో కోపం ఉండాలి. కదా. కోపము అదుపులో మనం ఉండకూడదు. కాబట్టి ఇది మనము నేర్చుకుందాం. తర్వాత నేను ఇంకా డీటెయిల్ ఎట్లేదు, ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను. కాబట్టి ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము ఎంత భయంకరమైందంటే అది నిప్పు కుంపటి లాంటిది. అది మన లోపల ఉంటే అది మనల్ని కాల్చివేస్తుంది, మన చుట్టుపక్క వాళ్ళని కూడా కాల్చివేస్తుంది. కాదు, కోపము కలిగి ఉండటం, కోపము రావటం గొప్ప విషయం కాదు, కోపాన్ని కంట్రోల్ చేయడం గొప్ప విషయం. ఎవరికి రాదు కోపం? అందరికి వస్తుంది. కోపం రాని వాళ్ళు ఎవరు లేరు. అయితే కోపాన్ని స్వాధీనపరచుకోవడం నేర్చుకుందాం. కోపము కదా, బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని చూస్తాం. కోపము, కయ్యూను కదా, మానవుడు మొట్టమొదటిగా పుట్టిన కయ్యూను కోపపడి తన సహోదరుని చంపేశాడు. కోపపడు ప్రతివాడు పాపము చేయుచున్నాడు అనే మాటను మనం చూస్తాం. అంటే కోపం మంచిది కాదా అంటే మంచి కోపం కూడా ఉంది. యేసు ప్రభుకు కూడా కోపం వచ్చింది, కానీ ఇంకో కోపం ఉంది, నిలిచి ఉండే కోపం. అది మన హృదయంలో అట్లాగే పెట్టుకుంటాం, నెలలు, వారాలు, సంవత్సరాలు అట్లాగే పెట్టుకుంటాం. ఆ కోపము దేవుని ఇష్టము నెరవేర్చదు అంటాడు. తర్వాత మనం చూస్తాం, మీరు 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని. మీరు కొత్తగా జన్మించాం కదా, మనము కొత్తగా జన్మించిన తర్వాత మనలో ఉండకూడనివి, మనలో ఆల్రెడీ ఒకప్పుడు ఉన్నవి, వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి, వాటిని మాని అనే మాట చూస్తాం. సమస్త కల్మషము అంటే అర్థం ఏంటంటే, కల్మషం అంటే బాగా అర్థం కావాలంటే చిన్న పిల్లల్లో ఏముండదు, కల్మషం ఉండదు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏమి కీడును గుర్తుపెట్టుకోరు, మనసులో ఉంచుకోరు. కల్మషులు. 2 పిల్లలు కొట్లాడుకుంటూ ఉన్నారు. ఈ కొట్లాట వాళ్ళ అమ్మా నాన్న వరకు వెళ్ళింది. వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద గొడవ అయింది. వీళ్ళు తిట్టుకున్నారు. వాళ్ళ ఇల్లు వెళ్ళిపోయారు. ఆ గొడవ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఈ పిల్లలు 2 ఆడుకుంటారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఎప్పుడు మాట్లాడుకోరు. అంటే వీళ్ళలో ఏం లేదు, కల్మషము లేదు కదా. దేవుని పిల్లలు ఎట్లా ఉండాలంటే కల్మషము లేని వారిగా ఉండాలి కదా. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో. దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందో తెలుసా అండి. అది మన కాన్వర్జేషన్ని మారుస్తుంది, మన క్యారెక్టర్ని మారుస్తుంది కదా. దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా అండి, మన ప్రవర్తనను మారుస్తుంది, మన భాషను మారుస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని వాక్యములోకి, దేవుని వాక్యం దగ్గరికి ఎవరైనా వస్తే వారు దేవుని వాక్యము రాకముందు, దేవుని వాక్యం చదవకముందు వేరేలాగా ఉంటారు. దేవుని వాక్యము చదివి దాన్ని అనుసరించిన తర్వాత వేరేలాగా మార్చబడతారు. వాక్యానికి అంత శక్తి ఉంది. దేవుని వాక్యము మన జీవితంలో డ్రాస్టిక్ చేంజ్ కలుగజేస్తుంది. మన జీవితాన్ని ఎంత మార్చివేస్తుందంటే నూతన వ్యక్తులుగా చేస్తుంది. ఒకప్పుడు భయంకరమైన వ్యక్తి దేవుని వాక్యము చేత పట్టబడ్డాడు, తన జీవితం మారిపోయింది. దొంగలు, నరహంతకులు, జూదగారులు, తాగుబోతులు, వ్యభిచారులు, మంత్రగాళ్ళు దేవుని వాక్యపు వెలుగులోనికి వచ్చిన తర్వాత వారి జీవితాలు సమూలంగా మార్చబడ్డాయి. దేవుని వాక్యము దగ్గరికి దాన్ని ఎట్లా అంగీకరించాలంటే శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
తర్వాత మీరు వినువారు మాత్రమై ఉండి, మళ్ళీ అంటాడు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారే ఉండండి. ఎట్లుండాలంటమ్మా? వాక్య ప్రకారం. ఏం వింటున్నాం? వాక్యంలో అనేక మంది గుడ్ ఎగ్జాంపుల్స్, బ్యాడ్ ఎగ్జాంపుల్స్, అంటే మంచి ఉదాహరణలు, చెడ్డ ఉదాహరణలు ఉన్నాయి. మంచి వాటిని చూసి మనం అనుసరించి, అబ్రహాము విశ్వాసాన్ని మనం అనుసరించేదే. సమూయేలు విధేయత మనం నేర్చుకోవాల్సిందే. సమూయేలు ఏ విధంగా దేవుని భయంగా, అది మనం నేర్చుకోవాలి. లోతు భార్యను చూసి హెచ్చరిక పొందాలి. అబ్రహాము విశ్వాసాన్ని నేర్చుకోవాలి, సమర్పణ నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ థింగ్స్ దేవుని వాక్యంలో కొన్ని ఉన్నాయి, మనము జీవితంలో ఆచరించవలసినవి, మన జీవితంలో ప్రాక్టీస్ చేయవలసినవి, అవి మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇది ప్రాక్టికల్ థింగ్. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు. ఇదేంటి? ప్రాక్టికల్. దేవుని వాక్యం ఉంది కానీ మనకు కాదులే, అప్పటి కాలం కాదు, వాక్యం మనకే. వీ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. ఇది వాక్యము, ప్రాక్టికల్ వాక్యం. మన జీవితంలో అనుసరించాలి. వినటం గొప్ప కాదు, చెప్పటం గొప్ప కాదు, అది మన జీవితంలోనికి రావాలి కదా. నేను తర్వాత నెక్స్ట్ వీక్ దీని ముగింపు మనం చూద్దాం. అయితే ఈరోజు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా కదా వాక్యము ప్రకారము అనుసరించండి అంటాడు. చాలామంది వింటున్నారు. ఎంతమంది దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారు? ఈరోజు ప్రశ్న వేసుకుందాం. మనం ఈరోజు ప్రార్థన చేయడానికి వచ్చాం. ఈరోజు ప్రభు సన్నిధి మన మధ్యలో ఉంది. అందరం తలలు వంచుదాం. కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. ఈ దినము దేవుడు మనకి ఇచ్చాడు. ఈ దినము ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధి మన జీవితాన్ని మార్చివేస్తుంది. హిస్ ప్రెసెన్స్ హ్యాస్ పవర్ టు చేంజెస్. ఈరోజు ఇద్దరిద్దరముగా కూడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. కొద్ది నిమిషాలు Thank you, Jesus. ఆయన సన్నిధిలో ఉన్నాం, ప్రార్థనలో ఉందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంఖ్యలు, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, పాటలతో ప్రార్థించగా సంఖ్యలు బద్దలాయి, పాటలతో ప్రార్థించగా చెరకలు బద్దలాయి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
ప్రార్థన చేసుకుందాం. మొదటి వారు ప్రార్థన చేయండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. మరి చాలామంది వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు, వారి స్వస్థత గురించి ప్రార్థన చేద్దాం. అనారోగ్యంగా ఉన్నాం. మరి మీనా సిస్టర్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, రామ్దేవ్ హాస్పిటల్లో. మరి ఈ జ్వరంతో బాధపడుతూ మరి సిస్టర్ ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. Oh, we bless your name. Thank you, Lord Jesus. We bless your name, Lord. Thank you for being so faithful. Thank you, Lord. Oh, we bless you. Thank you, Jesus. Hallelujah. Thank you, God. Thank you, Jesus. Thank you, Jesus. We bless your name. We bless your name. We bless your name. Mighty Father, we thank you. Thank you, Lord. Thank you, Jesus. Thank you, God. Master. Thank you, God. Thank you, Jesus. Thank you, Lord.
జీసస్. మేడి పండు ఏరుచున్న ఆమోసును పిలువలేదా, గొర్రెలు కాయుచున్న దావీదును పిలువలేదా, విగ్రహారాధికుడైన అబ్రహామును పిలువలేదా, యాకోబును పిలువలేదా, ఇశ్రాయేలుగా మార్చలేదా, శక్తి లేని నన్ను పిలిచి తోడై ఉండలేదా, శక్తి లేని నన్ను పిలిచి నాకు తోడై ఉండలేదా, కొండంత దేవుడు అండగా నీకుండగా గుండెల్లో దిగు సుడి గుండాలెందుకో ప్రియుడా, కొండంత దేవుడు అండగా నీకుండగా గుండెల్లో సుడి గుండాలెందుకో ప్రియుడా. రెండవ వారు ప్రార్థన చేద్దాం. మరి రెండవ వారు ప్రార్థన చేయండి. శ్రీరామ్ మరి బన్ను బ్రదర్ జాబ్ కోసం ప్రార్థన చేయండి. మరి మన మందిరంలో జాబ్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ జాబ్ రావాలని ప్రార్థన చేద్దాం. మరి అదేవిధంగా సంఘానికి రావడానికి సహవాసంలో ఉండడానికి ప్రార్థన చేయండి. యెహోషువ బ్రదర్ మరి స్వాతి సిస్టర్ వాళ్ళు ప్రేయర్ పాయింట్స్ ఇచ్చారు. మరి యెహోషువ బ్రదర్ వాళ్ళ తమ్ముడు కుమారుడు బన్ను మందిరానికి వచ్చినట్లు ప్రార్థన చేయండి. అదేవిధంగా తను చేసే వ్యాపారం మరి స్వాతి ప్రమోటర్స్ మరి దాని గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా రేపటి ఆరాధన కొరకు, ఆయన సన్నిధి, ఆయన నడిపింపు కొరకు, వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం.
Thank you, Jesus. Oh, we seek your presence, Lord. We seek your presence. We want your touch. We want to experience your glory. Help us to draw near you, Lord. Help us to practice your word. Help us to glorify your word in our lives. Help us to come to the place where we say, not my will, but your will be done. Oh God, thank you. Lord, help us to find joy in your presence. Thank you. Thank you, Jesus. Thank you, Master. Oh, we thank you. Fill this place with your presence. Let every prayer, let every intercession, oh Lord, reach you. Oh God, thank you. Thank you. Thank you. Help us to be hearers in your presence. Help us to be sensitive to your word, Lord. Help us to be receptive to your word, Lord. Let your word go deep into our hearts, Lord. Deep into our hearts, Lord. Let your word be glorified in us. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Oh, we worship you. We worship you. We adore you. We adore you. We adore you. We adore you. Thank you, God. Thank you, Father. Oh, we worship you. Thank you, Father. Thank you, Jesus. Thank you, God. Speak to us, Lord. Lord, speak to us. Thy servant heareth. తరాన్ని దాసుడు ఆలకించుచున్నాడు. సెలవిమ్ము అన్న రీతిగా నీ సన్నిధిలో ఉండేవారుగా చేయండి. Let not we be intelligence in knowing your word, but Lord, help us to practice your word, Lord. నీ వాక్యాన్ని వినేవారుగానే కాదు, దాన్ని అనుసరించేవారుగా మమ్మల్ని చేయండి నాయన. వినబుద్ధి పుట్టించండి. నీ వాక్యము మా జీవితంలో ఘనపరచబడాలి. Thank you, Jesus. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకే స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకే స్తోత్రం. మా ప్రార్థనను ఆలించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. అత్యున్నత సింహాసనం ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. మీ సన్నిధిలో ఉండటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా,
సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరని నీ భక్తుడు అంటున్నాడు. ఈరోజు ప్రభా నీ సన్నిధిలోనికి రావడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నెలలో జరుగుతున్న ప్రతి ప్రార్థనలో మీ సన్నిధి, మీ నడిపింపును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మీరు మాకు ఇచ్చిన రక్షణ, విడుదల, విమోచనను బట్టి, క్షమాపణను బట్టి, అంగీకారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు శ్రేష్టమైన ఈవిగా నీ వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ సహవాసాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభువా మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా మేము వినుటకు వేగిరపడే వారిగా మమ్మల్ని చేయండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నట్లు అయా మేము వినటానికి వేగిరపడినట్లు సహాయం చేయండి. అయా మేము ఎప్పుడు వినటానికి వేగిరపడే వారిగా చేయండి. తొందరపడి మాట్లాడి తర్వాత ఇబ్బందుల్లో పడకుండా ప్రభా తండ్రి, పేతురు గారు తండ్రి మంచి సంభాషణ తండ్రి, మరి మోషే, ఏలియా మాట్లాడుతున్న సంభాషణ అది వినటానికి బదులు తానే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, తానే మాట్లాడడానికి పూనుకున్నాడు. తండ్రి తను వినుంటే వేరేలాగా ఉండేది. ఈరోజు ప్రభా పేతురు ఆ రోజు వినకుండా మాట్లాడడానికి తొందరపడినందుకు తండ్రి ఎంతో నష్టపోయాడు. ఈరోజు ప్రభా మేము వినుటకు వేగిరపడినట్లు సహాయం చేయండి నాయన. అయా నీ స్వరము వినేవారిగా మమ్మల్ని చేయండి. సమయాలు చిన్నప్పుడే నీ స్వరం ఎట్లా విన్నాడో ప్రభా, అయా నీ స్వరం వినే బుద్ధి మాకు దయచేయండి. నీ స్వరము వినే బుద్ధి దయచేయండి. మా చెవులను సున్నతి చేయండి ప్రభా. మా చెవులు శిశువులో కలిగిన చెవులు మాకు దయచేయండి. మేము మాట్లాడడానికి నిదానించినట్లు సహాయం చేయండి. కోపపడుటకు నిదానించినట్లు సహాయం చేయండి. త్వరగా కోపము తెచ్చుకునేవాడు నీ సంబంధి కాదు నాయన. అయా అనవసరంగా కోపపడేవాడు పాపం చేస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసావు నాయన. నరుని కోపము దేవుని చిత్తము నెరవేర్చదు అన్నాం. అయ్యా మేము వినుటకు వేగిరపడే వారమైతే మాట్లాడడానికి నిదానిస్తే కోపపడడానికి కూడా నిదానిస్తాం. అయ్యా మేము మొదటి దగ్గరే ఫెయిల్ అవుతున్నాం నాయన. వినటానికి వేగిరపడినట్లు సహాయం చేయండి ప్రభా. సమస్త కల్మషము ప్రభా, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని సాత్వికముతో నీ వాక్యాన్ని అంగీకరించే వారిగా మమ్మల్ని చేయండి నాయన. తండ్రి ఈ దినము ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా ఆ వాక్యాన్ని మా జీవితంలో మహిమపరచునట్లు సహాయం చేసి మహిమ పొందండి నాయన. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము నీ సంఘముగా ఈ విధంగా కూడడానికి మీరు చూపించిన కృపకే వందనాలు తండ్రి. ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థనలో మీరు తోడున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకంగా సహాయం చేయండి నాయన. అయా నీ సన్నిధిలోనికి వస్తున్నాం ప్రభా. మా బలము, మా ధైర్యము, మా ఆదరణ నీవే కదా నాయన. అయా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము ప్రభా. ఇదిగో ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో, నీ నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నా. ఇదిగో నీ సన్నిధి ఇక్కడ ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, నీ కృపచేత మమ్మల్ని బలపరచండి. అయా మాలో లోటుపాట్లను తొలగించండి, మాలో లోపములను సవరించండి, మాలో డాగులు కడగండి, మాలో ముడతలు తొలగించండి, మాలో మచ్చలు తొలగించండి. మమ్మల్ని మేము సంపూర్ణముగా తండ్రి నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబడినట్లు అయా మమ్మల్ని ఆయత్తపరచండి. నీ వాక్యపు ఉదక స్నానము మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఎదుట నిర్దోషంగా నిలబడే వారిగా చేయండి. మహిమగల సంఘముగా నీ ఎదుట నిలబడినట్లు సహాయం చేయండి. నీ చిత్తము చేయుట మాకు నేర్పించండి. మీ మనస్సు మాకు దయచేయండి అయ్యా. మీ భారము మాకు దయచేయండి ప్రభా. అయ్యా మా కనులు జలమయమగు ఊటగా చేయండి నాయన. అయ్యా మా కనులు జలమయమగు ఊటగా చేయండి నాయన. తండ్రి నీ సంఘములో రోదన చేయు స్త్రీలను లేపండి నాయన. అయా ప్రలాపించే వారిని లేపండి నాయన. అంగలార్పు విద్య నేర్చుకునే వారిని లేపండి ప్రభా. అయా నీ సన్నిధిలో ప్రభా మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి ప్రభా.
తండ్రి, ఈ చివరి దినాల్లో మేము ఎలా నడవాలో మాకు నేర్పించండి. జ్ఞాన హృదయం మాకు దయచేయండి. మా దినములను లెక్కపెట్టు జ్ఞానము దయచేయండి. మాలో ఇంకా బలం ఉన్నప్పుడే, మాలో మాకు ఇంకా సమయం ఉన్నప్పుడే నీ పనిని తండ్రి, నీ పనిని మేము శక్తి వంచన లేకుండా చేయనట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా కృప చూపించండి. ప్రార్థన భారము దయచేయండి. నశించు ఆత్మల పట్ల భారము దయచేయండి. నీ హృదయ స్పందనను మేము తెలుసుకున్నట్లు సహాయం చేయండి. అయ్యా ఎలా నువ్వు చూసావో మేము అలా చూడగలిగినట్లు సహాయం చేయండి. నువ్వు జన సమూహమును చూసినప్పుడు కనికరముతో కదిలావు కదా ప్రభా. నీ ఆ కనికరము మాకు దయచేయండి. కనికరముతో మేము కదలాలి ప్రభా. మా మాటలు ఇతరుల గాయాలు రేపేవిగా కాకుండా గాయాలు కట్టే విధంగా ఉండాలి నాయన. అయ్యా కృప చూపించండి. కృప చూపించండి నాయన. రోగగ్రస్తుల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే నీ దక్షిణ హస్తముతో తాకండి. నీ గాయపడిన హస్తముతో తాకండి. సైదుల్ రెడ్డి బ్రదర్ గురించి ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాం. అయ్యా బిడ్డ లివర్ని మీరు మార్చండి. మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి నాయన. తండ్రి, నీవు సర్వశక్తిగల మంతుడవు నాయన. నేను సర్వశక్తిగల దేవుడను అని తండ్రి అబ్రహాముతో నువ్వు మాట్లాడావు ప్రభా. తండ్రి, మృతతుల్యమైన శరీరమును మృతతుల్యముగా ఉన్న వారిలో నుంచి నీవు ప్రభా గర్భాన్ని ఇచ్చావు నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభా నువ్వు మహత్కార్యములు చేసే దేవుడవు, మహోన్నతుడవు, సర్వ సృష్టికి కారణభూతుడవు నాయన. నువ్వు మహోన్నతుడవై ఉండి దీనులను లక్ష్య పెట్టే దేవుడవు నాయన. విరిగి నలిగిన హృదయులకు ఆసనుడవు నాయన. నువ్వు బలవంతుడవు నాయన. అయ్యా నీ ప్రేమ, నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంత్రకాలమునైనా నీ పిల్లలముగా నీ సన్నిధిలోనికి వచ్చావయ్యా. మమ్మల్ని బలపరచండి. నీ కృప చేత మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధి చేత మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. ఈ నీ సంఘములో ఎవరు పనికి రాకుండా ఉండడానికి వీల్లేదు నాయన. ప్రతి ఒక్కరూ పనికొచ్చేవారిగా, ప్రతి ఒక్కరూ యోగ్యులుగా, ప్రతి ఒక్కరూ నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా చేసి మీరు మహిమ పొందండి ప్రభా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేస్తున్నా తండ్రి, వ్యాపారాలు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డల్ని మీరు బలపరచండి. యెహోషువ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా స్వాతి సహోదరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వారు చేస్తున్న ప్రభా వ్యాపారంలో స్వాతి ప్రమోషన్స్ దాంట్లో ప్రభా మీ కృప చూపించండి. దాంట్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి ప్రభా. తండ్రి యెహోషువ గారి తమ్ముడు కుమారుడు గురించి ప్రార్థన చేస్తున్నాం. బన్ను నీ సన్నిధికి రాగలిగినట్లు సహాయం చేయండి అయ్యా. నీ సన్నిధిలో బిడ్డలను బలపరచండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి సత్యనారాయణ గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీనా సహోదరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయ్యా ఇంకా ఎవరు అనారోగ్యంగా ఉన్నా ప్రభా మీరు ముట్టండి. వెంకటేశ్వర గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డని సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. అశోక్ బ్రదర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డని సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. ప్రసాద్ గారి నుంచి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డని మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ కనికరించండి ప్రభా, కనికరించండి ప్రభా. నీ దక్షిణ హస్తంతో మీరు తాకండి నాయన. గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. ఇదిగో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఎంతోమంది ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు నాయన. అయ్యా కనికరించండి, కనికరించండి అయ్యా. నువ్వు ఒక మాట సెలవేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు పొందినట్లు సహాయం చేయండి. వివాహము కావలసిన వారికి సకాలంలో వివాహాలు ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి కుటుంబాల్లో సమస్య సమాధానం లేకుండా ఉన్న వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీరు కనికరించండి, మీరు కనికరించండి ప్రభా. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. నీ వాక్యాన్ని ప్రాక్టీస్ చేయగలిగినట్లు సహాయం చేయండి అయా. భర్తగా తన భార్యను ప్రేమించినట్లు, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు తన భార్యను ప్రేమించగలిగినట్లు సహాయం చేయండి అయా. భార్య తండ్రి సంఘము క్రీస్తుకు లోబడినట్లు, భార్య లోబడినట్లు సహాయం చేయండి. కుటుంబాలు కట్టబడినట్లు సహాయం చేయండి. కుటుంబాల్లో ఐక్యత దయచేయండి. కుటుంబాల్లో ప్రేమను రాగాలు దయచేయండి ప్రభా. తండ్రి యవన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏ ఒక్కరు నశించడం నీ చిత్తము కాదు ప్రభా. అయ్యా కనికరించండి, కనికరించండి. ఫరో ఎదుట మోషే నిలబడి నా ప్రజలను పోనీయండి అన్నట్లుగా అయ్యా నీ ప్రజలను విడిపించండి ప్రభా. దుష్ట సాంగత్యము నుండి విడిపించండి, దుర్వ్యసనాల నుండి విడిపించండి. నీ మందిరంలో బిడ్డలు ఎదగాలి. సమూయేలులాగా నీ మందిరంలో ఎదగాలి. సమూయేలులాగా నీ స్వరము వినగలగాలి. సమూయేలులాగా నీ సన్నిధి అనుభవించాలి నాయన. గొప్ప కార్యాలు జరిగించండి. ఈ బెరాకా మందిరంలో అనేక మంది సమూయేలులను లేపండి నాయన.
నాయన. సమూయేలును లేపండి, నీ స్వరం వినేవారిని లేపండి, దుష్ట సాంగత్యము నుండి దూరంగా ఉండేవారిని లేపండి నాయన. అయా నీ కార్యాలు జరిగించండి ప్రభా. ఆయా బ్రాంచెస్లో జరుగుతున్న పరిచర్యను మీరు ఆశీర్వదించండి. జీవన్ గారిని బట్టి వందనాలు తండ్రి, జ్యోతిని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన 3 పిల్లలను బట్టి వందనాలు. నీ కృపలో బలపరచండి, వారు చేస్తున్న పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నమ్మదగిన దేవుడవు, పిలిచిన వాడవు, నమ్మదగిన వాడవు నాయన. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడవు నాయన. తండ్రి, వారిలో ఒంటరి వాడు 10,000 మంది గును అన్నట్లుగా అయా బిడ్డను మీరు వాడుకోండి, గొప్ప కార్యాలు జరిగించండి. పౌలు గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం, ఆశాజ్యోతి గురించి ప్రార్థన చేస్తున్నాం అయా. మరి తండ్రి పిల్లలిద్దరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మలేరియా నుంచి విడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వీళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి. సహకారులు కొన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, మీరు బలపరచండి అయా. ఆయా బ్రాంచెస్లో జరుగుతున్న ప్రతి పరిచర్యను మీరు ఆశీర్వదించండి అయా. ప్రతి బ్రాంచ్ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. గుజరాత్లో జరుగుతున్న పరిచర్య మీరు ఆశీర్వదించండి. అకల్కువా మండల్లో, మాల్లో అయా, హనుమంతియాలో అయా, కాకడకువాలో ప్రభా తండ్రి, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలు మీరు ఆశీర్వదించండి అయా. అనేకులను అయా బలపరచండి, స్థిరపరచండి ప్రభా తండ్రి. ఒరిస్సా ప్రాంతంలో కూడా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలు మీరు ఆశీర్వదించండి. ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యలు మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా నీకు వందనాలు. రేపటి ఆరాధన కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాల్ని సిద్ధపరచండి, నీ వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించినట్లు సహాయం చేయండి తండ్రి. వాక్యము ఎవరికో లా కాకుండా వాక్యము నాకు అని ఎవరికి వారు వాక్యాన్ని తీసుకోగలిగినట్లు సాత్వికంగా అంగీకరించినట్లు సహాయం చేయండి. పాటలు పాడుతున్నప్పుడు మీ సన్నిధి మేము అనుభవించాలి. పాటలు పాడుచుండగానే రోగులు స్వస్థత పొందాలి నాయన. అయా ఆదరించబడాలి ప్రభా, బలపరచబడాలి ప్రభా, సహాయం చేయండి. పాటలు పాడుతున్నప్పుడు మీ సన్నిధి, ఆరాధన చేస్తున్నప్పుడు మీ నడిపింపు దయచేయండి. ఈ స్థలం అంతా నీ మహిమ చేత నింపండి ప్రభా, నీ మహిమ చేత నింపండి, నీ ప్రసన్న చేత నింపండి. ఎవరు ఎట్లా వచ్చినా ప్రభా నీ సన్నిధి చేత నింపబడి వెళ్ళాలి. చీకటితో వచ్చిన వారు వెలుగుతో నింపబడాలి. ఆదరణ లేకుండా వచ్చిన వారు ఆదరించబడాలి నాయన. అనారోగ్యంతో వచ్చిన వారు స్వస్థత పడాలి ప్రభా. నీ సన్నిధిలో ఆరోగ్యము కలదు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణత కలదు అన్నాడు. నీ సన్నిధిలో ప్రభా తండ్రి గొప్ప కృప కలదు ప్రభా. నీ కృప చేత నింపండి ప్రభా తండ్రి. మొదటి సర్వీస్లో కానీ, రెండవ సర్వీస్లో కానీ మీ నడిపింపు దయచేయండి, మీ ప్రసన్నత దయచేయండి. నీ దాసుని సిలువ చాటున మరుగుపరచుకోండి. ఆరాధన వాక్యంలో కానీ, హెచ్చరిక వాక్యంలో కానీ, బలారాధనలో కానీ, కానుకల సమర్పణలో కానీ, ప్రకటనలో కానీ మీ నడిపింపు దయచేయండి అయా. ఫస్ట్ సర్వీస్లో కానీ, సెకండ్ సర్వీస్లో కానీ, చిన్నపిల్లల పరిచర్యలో కానీ, యవనస్తుల పరిచర్యలో కానీ, ఇంగ్లీష్ హిందీ సర్వీస్లో కానీ మీ సన్నిధి ఉంచండి. అనేకులను నడిపించండి. ఈలవేసి పిలవండి ప్రభా అయా. ఇక్కడ ఏం జరుగుతుందో అని ఆశ్చర్యంగా నీ సన్నిధికి రాగలిగినట్లు సహాయం చేయండి. మోషే మండుచున్న పొదను చూసి ఎలా వచ్చాడో ఈ స్థలము మండుచున్న పొదలాగా చేయండి ప్రభా. ఇక్కడ ఏం జరుగుతుందో అని రాగలిగినట్లు సహాయం చేయండి. ఈ పొదలో నుంచి మీరు మాట్లాడండి ప్రభా, ఈ పొదలో నుంచి మీరు మాట్లాడండి నాయన. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదన్నా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు, తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. విజయ సహోదరుని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. రాజును జ్ఞాపకం చేసుకోండి, ఇద్దరు పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, మీరు బలపరచండి అయా. సైదారావు బ్రదర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వారిద్దరు పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి నాగులు సిస్టర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారి ఫ్లాట్ మరి మంచి రేట్ వచ్చినట్లు సహాయం చేయండి, కృప చూపించండి నాయన. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వసుంధర అంటే కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు బలపరచండి, గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. ఇంకా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి, ప్రతి కుటుంబాన్ని స్థిరపరచండి తండ్రి. సచులు సిస్టర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. షఫీ గారిని బట్టి వందనాలు తండ్రి. భాష విషయంలో నీ గొప్ప కార్యం జరిగించండి, మీరు కలగజేసుకోండి ప్రభా, గొప్ప కార్యం జరిగించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా అనారోగ్యంగా ఎవరున్నా ప్రభా, హరీష్ బ్రదర్ గురించి ప్రార్థన చేస్తున్న బిడ్డను మీరు బలపరచండి. యామిని సోదరిని జ్ఞాపకం చేసుకోండి, మీరు బలపరచండి. వారి తండ్రి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి వందనాలు, బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు. ప్రేమను బట్టి వందనాలు, బిడ్డను సంపూర్ణంగా రక్షించండి
దర్శించండి ప్రభా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ సత్యానందం గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, సునీత సహోదరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నీకు వందనాలు, రజితని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దివ్యానికి జ్ఞాపకం చేసుకుని తన భర్తను మీరు బలపరచండి, గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందండి ప్రభా. అయా నీకు వందనాలు. ఈ రోజు నీ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మరొకసారి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయా నీ సన్నిధిలో దొరికే సంతోషం, నీ సన్నిధిలో దొరికే సమాధానం ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందండి. మా హృదయాలు కృతజ్ఞత నింపండి. రేపు ప్రభా నీ సన్నిధిలో త్వరపడినట్లు సహాయం చేయండి. సమయానికి వచ్చి నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇక్కడ నీ మందిరంలో మోకరించిన కూడిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వారి కుటుంబాలని సంపూర్ణంగా తండ్రి దర్శించండి, గొప్ప కార్యాలు చేసి మీరే మహిమ పొందండి. మీరు అడుగుడు మంచి ఆరోగ్యం దయచండి. రైనాన్ని మీరు ముట్టండి, నేతని మీరు ముట్టండి. వారిలో ఉన్న ప్రతి జ్వరాన్ని తండ్రి నీరసాన్ని తొలగించండి, సంపూర్ణ స్వస్థత చేకూర్చండి ప్రభా. కుటుంబ సభ్యులందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి ప్రార్థనలను బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ తండ్రి మా ఎడలను చేస్తున్న గొప్ప కార్యాలన్నింటినీ బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్.